ఆయన వైసీపీ పార్టీ, మేము జనసేన పార్టీ, ఓకే లీవ్ ఇట్. కానీ కాపు ఉద్యమ నేతగా ఆయన కొన్ని ఉద్యమాలు చేశారండి. కాపుల కోసం జీవో నెంబర్ 30 తెచ్చాడండి ఆయన. తుని ఉద్యమం చేసి గడగలాడిచ్చాడు సార్ ప్రభుత్వాన్ని. 2000 కోట్ల రూపాయలు కాపు కార్పొరేషన్ నిధులు సాధించిన వ్యక్తి ఈ రోజు ఆయన. ఆయన మరణం కాపు జాతికి తీరని లోటు. అందుకే కాపు జాతి మొత్తం కూడా నిన్న కూడా విజయవాడలో గర్జించింది. సార్ మేము సంస్మరణ సభ పెట్టాం, విగ్రహాలు పెడదాం విజయవాడ నడిపోతుందని. తెలుగుదేశం ఎమ్మెల్యే బోండా ఉమ్మ గారు కూడా పార్టీలకు అతీతంగా అందరూ ఏకమై ఈ రోజు ఆయన సంస్మరణ సభలు పెడుతున్నారు. ఇటువంటి సందర్భంలో ఆయన స్థాయి తగ్గించే విధంగా ట్రోలింగ్ చేయడం తప్పు. ఎవరైనా మా జనసేన సోదరులు ఉంటే విజ్ఞప్తి చేస్తున్నా, సోదరులారా మనలో చెప్తున్నాను ప్లీజ్. ట్రోలింగ్ ఎక్కువగా వస్తున్నది జనసేన నుంచే. అదే సార్, ఒకవేళ తెలియక మా వాళ్ళు ఏమన్నా చేస్తున్నారేమో, సోదరులారా కంగారు పట్టకుండా ఈ విషయంలో సంయమనం పాటిద్దాం. దయచేసి పెద్ద ఆయన మీద ట్రోలింగ్ వద్దు. ఎన్ననుకున్నా ఆయన మన జాతి కోసం పోరాడిన వ్యక్తి. మన జాతి కోసం పోరాటం చేసి ఆయనకున్న పట్టుదలతో, ఆయనకున్న ముండి పట్టుదల వల్ల ఉన్న ఆస్తిని మొత్తం తగలేసుకున్న వ్యక్తి. దానికన్నా రెస్పెక్ట్ ఇద్దామండి. రాజకీయాల్లో దిగి లక్షల కోట్లు సంపాదించిన వాళ్ళు చూసాం. 1 ఎకరం మీద నాయకుడు ఎవడైనా ఉన్నాడా? ఉన్నాడు అంటే అది ముద్రగడ పద్మనాభం గారే. ప్లీజ్ రెస్పెక్ట్ హిమ్. మీ ఛానల్ ద్వారా అప్పీల్ చేస్తున్నాను. ఆయన మరణాన్ని మనం గౌరవిద్దాం. ఆయన మనవడు, సంస్మరణ సభల్లోకి వెళ్దాం, మనం రెస్పెక్ట్ ఇద్దాం. దయచేసి సోదరులారా ఎవరో కంగారు పట్టి ట్రోలింగ్ చేయొద్దు. ఇది ఈ ప్రజా చైతన్యం ఛానల్ ద్వారా నా విజ్ఞప్తి.